హే గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో స్కాట్లాండ్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ స్టెర్లింగ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఎడింబ్రా నుండి స్టెర్లింగ్ వెళ్ళడానికి 2 లోకల్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి, లైక్ బస్ అండ్ ట్రైన్. టైం వచ్చేసి బస్లో అయితే 1 hour 30 minutes పడుతుంది, అదే ట్రైన్లో అయితే 40 minutesలో రీచ్ అయిపోవచ్చు. సో లెట్స్ ప్రిఫర్ రైల్వేస్. అండ్ ఇవాళ మనం స్టెర్లింగ్ వెళ్ళి అండ్ అక్కడ నుంచి ఫాల్ క్రీక్ అనే ప్లేస్ కూడా ఎలా ఉంటుంది, అక్కడున్న హైలైట్స్ ఇవన్నిటిని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టెర్లింగ్ స్టాప్ వచ్చే ముందు ప్రీవియస్ స్టాప్ దగ్గర లైట్గా హాల్ట్ అయినప్పుడు మనకి బ్యూటిఫుల్ గోల్ఫ్ కోర్ట్ కనిపించిందనమాట. సో మార్నింగ్ 7:45 AM అండ్ వెదర్ వచ్చేసి కంప్లీట్ ఫాగ్ ఉండడంతో వాళ్ళు అప్పుడే ఆ గోల్ఫ్ కోర్ట్ని నీట్గా క్లీన్ చేస్తున్నారు. మేబీ ఇంకొక 2-3 hours తర్వాత ఈ ప్లేస్కి వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ గోల్ఫ్ ఆడుతూ కనిపిస్తూ ఉంటారేమో. అండ్ ఇది కాకుండా ఈ ప్లేస్లో మనకి ఇంకొక బ్యూటిఫుల్ అట్రాక్షన్ కూడా కనిపించింది. అదేంటి అంటే రైట్ మోస్ట్ మనం చూసేటప్పటికి అక్కడ చెట్ల దగ్గర బాగా జూమ్ చేసి క్లియర్గా చూస్తే అక్కడ మనకి ఒక 2 బ్యూటిఫుల్ డేర్ కనిపించాయి అన్నమాట. అండ్ అవి యాక్చువల్లీ ఇంకొంచెం ముందుకు వస్తే వాటిని చూద్దామని కొని వెయిట్ చేసే లోపే మనకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అలా ట్రైన్ స్టార్ట్ అయ్యి స్టెర్లింగ్ వచ్చేసాం. నుంచి బయటకు రాగానే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ మనకి కనిపిస్తుంది అనమాట లెఫ్ట్ సైడ్లో. సో ట్రస్ట్ మీ, వీ కుడెంట్ రెసిస్ట్ అవర్ సెల్ఫ్. ఖచ్చితంగా బ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి అక్కడ నుండి స్టెర్లింగ్ సిటీ ఎలా కనిపిస్తుంది అనేది క్విక్గా చూద్దాం అనుకున్నాము. అండ్ ఇక్కడ కూడా 1 or 2 buildings మనకి కాజల్ కైండ్ ఆఫ్ మోడల్లోలా అంటే ఎడింబ్రాలో ఉన్నట్టుగానే అనిపించాయి. అండ్ ఈ బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే చాలా చాలా బాగుంది. బ్యూటిఫుల్ హైలైట్ వచ్చేసి ఇక్కడ మనకి కనిపిస్తున్న వాలెస్ మాన్యుమెంట్. ఇది రైట్ ఆన్ హిల్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి. సో ఈ ట్రిప్లో నేను దాన్ని కవర్ చేయట్లేదు. సో మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫాల్ క్రీక్. సో ఫాల్ క్రీక్లో ఉన్న బ్యూటిఫుల్ హైలైట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బై బై.